చాలా మంచి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చుతుంది అనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. లాస్ట్ వరకు చూడండి. నేను కూడా ఒక బుక్లో చదివాను. ఓకే, ఒక బకెట్ ఉందట. ఒక బకెట్కి, పెద్ద బకెట్కి హోల్స్ ఉన్నాయట. డ్యామేజ్ అయింది ఆ బకెట్కి. ఆ బకెట్ని తీసుకెళ్ళి ట్యాప్ కింద పెట్టాం. ట్యాప్ ఓపెన్ చేసి వాటర్తో ఫిల్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ బకెట్ అనేది ఎప్పటికీ నిండదు, వాటర్తో ఎప్పటికీ నిండదు. ఎందుకంటే ఆ బకెట్కి హోల్స్ ఉన్నాయి. ఆ రంధ్రాల నుంచి, డ్యామేజ్ అయిన ఆ లీకేజ్ నుంచి వాటర్ పోతూనే ఉంటాయి. సో ఎప్పటికీ వాటర్ అనేది ఫిల్ అవ్వలేదు. మనిషి కూడా అంతే. మనిషి చాలా టాలెంటెడ్, మనిషి చాలా గొప్పోడు. మీరైనా, నేనైనా, ఎవరైనా సరే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మన దగ్గర ఆ దమ్ముంది, మనం చేయగలం అంతే. కాన్ఫిడెంట్గా ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే చేయగలం. కానీ ఒక మనిషి తన పనిని తను పెట్టుకున్న గోల్ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాడు అంటే చెడు అలవాట్ల వల్ల. ఈ చెడు అలవాట్లు లైక్ లేజీగా ఉండడం, టైం వేస్ట్ చేయడం, రేపు చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న ఈ పనిని ఆపేసి టైం పాస్ చేయడం, ప్రశాంతంగా లెగవడం, లేజీగా బెడ్ మీద అలా పడుకొని ఉండడం, ఇలా చాలా చెడు అలవాట్లు వల్ల మనిషి తను ఏదైతే చెయ్యగలడో అది చేయలేకపోతున్నాడు. మనం ఆ బకెట్ని ఆ ట్యాప్ కింద పెట్టే ముందు ఆ రంధ్రాలన్నీ ఫెవికాల్తోనో ఆ డ్యామేజ్ని రిపేర్ చేసి ఆ బకెట్ని కనుక మనం ఆ ట్యాప్ కింద పెట్టుంటే గ్యారంటీగా వాటర్ ఫిల్ అవుతుంది. అలానే మనిషి కూడా ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు ఫోకస్గా ఆ పని మీదే ఫోకస్ చేస్తే గ్యారంటీగా చేయగలడు. ఈ చెడు అలవాట్లని లైక్ ఐ సెడ్, లేజీగా ఉండడం, టైం వేస్ట్ చేయడం, రేపు చేద్దాంలే అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉండడం, ఓకే, ఇలాంటి చెడు అలవాట్లని ముందుగానే మనం పక్కకు తోసేసి, ఓకే, ఈ చెడు అలవాట్లని గుర్తించి మనం చేయవలసిన పని మీద ఫోకస్ చేస్తే గనక ప్రతి మనిషి తను అనుకున్నట్టుగా సాధించగలడు. స్టూడెంట్స్ అయినా ఎగ్జామ్స్లో బాగా చదవాలి, మంచిగా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే ఆ స్టూడెంట్స్ చేయాల్సిన పని ఫోకస్ చేయడం, మంచిగా చదవడం, ఫోకస్ చేసి ఎగ్జామ్స్ రాయడం, సక్సెస్ఫుల్గా అవుతాడు. జాబ్ హోల్డర్ అయినా సరే చేస్తున్న పనిని చక్కగా ఫోకస్గా చేస్తే జాబ్లో కూడా మనం సక్సెస్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.